అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. గురువు గారితో మాట్లాడి ఉగాది పంచాంగం ప్రకారం 2026లో శ్రీ పరాభవనామ సంవత్సరంలో 12 రాశుల వారికి కూడా ఏ విధంగా ఉందో గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, ఈ శ్రీ పరాభవనామ సంవత్సరం 2026 ఉగాది పంచాంగం ప్రకారం కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? చాలా మంచి విషయం అడిగారు. అలాగే మనకు 12 రాసులలో శ్రీ శాలివాహన శకం, అలాగే శ్రీ పరాభవనామ సంవత్సరం మనకు భారతీయులకి, హిందువులందరికీ కూడాను చెప్పాలంటే ఈ ఉగాది ప్రారంభం నుంచి ఈ యొక్క 12 రాసుల గాను మనకు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి పండగ అన్నమాట మన వాళ్ళందరికీ కూడాను. అయితే కర్కాటక రాశి వారికి రూ. 9 అనేది నష్టం కలుగుతూ ఉంది. ఆదాయంలో మనం 2, ఖర్చు 11, ఇది గాకుండా మళ్ళీ రాజ్యపూజ్యము, అవమానము. ఇది చూసుకుంటే రాజ్యపూజ్యమేమో 4, అవమానం వచ్చేటప్పటికి 7. ఇక్కడ ఇది కూడా అవమానం అధికంగా ఉంది. నా 4లో 7 తీసేస్తే 3 అధికంగా ఉన్నాయి. ఏది? అవమానించేవాళ్ళు. కర్కాటక రాశి వారికి గ్రహస్థితుల యొక్క ప్రభావాలు, వాళ్ళ స్థాన చలనాలు, స్థాన చలనం అంటే ప్రస్తుతం ఇప్పుడు ఉగాది నుంచి ఈ పరాభవనామ సంవత్సరం ఉగాది నుంచి కర్కాటక రాశి వాళ్ళకి గురువు 12వ ఇంట వ్యయ స్థానంలో ఉన్నాడు. తదుపరి జన్మస్థానంలోకి వస్తాడు. జన్మస్థానం అంటే కర్కాటక రాశిలోకి మారుతున్నాడు. అయితే ఈ యొక్క గురువు యొక్క ప్రభావం ఇప్పుడు వ్యయ స్థానంలో ఉన్న మిథున రాశిలో, తర్వాత కర్కాటక రాశిలోకి వచ్చిన గురువు యొక్క అనుకూలత అనేది ఉంది. అయితే ఇక్కడ ఏమిట్రా అంటే శని కూడా ఆహ్, మధ్యమ ఫలితాన్ని కలగచేస్తున్నాడు. అయితే కుజుని యొక్క ప్రభావం, అలాగే రాహుకేతువుల యొక్క ప్రభావం. తర్వాత కుజుడు లేదా గురువు కేతువుతో కలిసి సింహరాశిలోకి మారుతూ ఉండడం వల్ల అధికమైనటువంటి ఖర్చు జరిగే అవకాశం ఉంది. హ్మ్. అధికమైన ఖర్చు. ఖర్చు. వీళ్ళు కూడా విలాసవంతమైనటువంటి జీవితానికే అలవాటు పడతారు. హ్మ్. సంపాదన వచ్చేదానికన్నా కూడా ఖర్చు ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతూ ఉంటుంది. ఒక మాట చెప్పాలంటే కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం వీళ్ళు కూడా సొంత ఇంటి కల నెరవేరుతుంది. స్వగృహ ప్రాప్తి కలుగుతుంది. దానికోసం అధిక ధనాన్ని ఖర్చు చేస్తారు. ఆ విధంగా అప్పనేది తేలే అవకాశం ఉంది. అంటే అధిక ఖర్చు తేలే అవకాశం ఉంది. తర్వాత దీంతో పాటు కూడా గృహయోగమే కాకుండా వివాహ శుభకార్యాలు కూడా అధికంగా జరుగుతాయి. ఆ మూలకంగా కూడా అధికమైనటువంటి ధనం ఖర్చు చేస్తారు. అటు వివాహ శుభకార్యాలు చేయడమే కాకుండా నగలు, ఆభరణాలు, వస్తువులు కొనడం. వీటితో పాటు వాహనాలు కొనడం. ఇలాంటివన్నీ కూడా ఆహ్, శుభమూలకంగా శుభకార్యాల యొక్క మూలకంగా అధికమైనటువంటి ధనాన్ని ఖర్చు చేయడం జరుగుతుంది. దానికోసం ఎక్కువ శాతం రుణాలు చేయడం, బ్యాంకు రుణాలు పొందడము, ఇటువంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది. అందువల్ల సంవత్సరం మొత్తం మీద చూసుకునేటప్పటికి అధికంగా సంపాదించింది మనం రూ. 2 అవుతే ఖర్చు చేసింది రూ. 11. హ్మ్. అందులో మనం రూ. 9 అప్పులో ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ప్రారంభంలో అయితే బాగానే ఉంటుంది. ఈ ప్రారంభంలో అనుకున్న పని ప్రతిది కూడా నెరవేరుతుంది. ఇల్లు అనుకుంటే ఇల్లవుతుంది. లేదంటే కట్టడాలు ప్రారంభం చేసే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వాళ్ళకి ఏదైనా ఉన్న పలానా ఆ స్థలాలు అమ్ముడుపోవడము, సొమ్ము చేతికి రావడము, హ్మ్. మళ్ళీ వేరే కొనడము, లేకపోతే అధికంగా ఖర్చు చేయడం గూడా జరుగుతూ ఉంటుంది. ఇటువంటి లావాదేవీలు కూడా బాగానే ఉన్నాయి. విద్యార్థులకు కూడా అనువైన కాలమే. చక్కగా విద్యార్థులు చదివింది గుర్తుపెట్టుకొని, పరీక్షలు రాసి పాసవుతారు. చదువుల ప్రకారంగా గూడా విదేశాలకు తప్పకుండా వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ వెళ్లి చదువుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. హ్మ్. కర్కాటక రాశి వాళ్ళకి
విదేశీయాన యోగం అనేది విశేషంగా నెరవేరే అవకాశమే ఉంది. ఉద్యోగపరంగా కూడా విదేశాలకు వెళ్ళి స్థిరపడడము, అక్కడ బాగా రాణించడము, ఇటువంటివి కూడా బాగానే ఉన్నాయి. అక్కడ గుర్తింపు పొందడము, ఇలాంటివి కూడా అవకాశాలు బలంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ఇప్పుడు ప్రారంభం తర్వాత కూడా జన్మస్థానంలోకి మారడం వల్ల ఇంకా గూడా అనుకున్నది ఏదైనా సరే నెరవేరే అవకాశమే ఉంది. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. హ్మ్. వివాహాల తర్వాత గూడా సంతోషకరమైనటువంటి వాతావరణాలే ఉంటాయి. సంతాన విషయంలో గూడా శుభవార్తలు, సంతాన సౌఖ్యము. ఇలా చూసుకుంటూ వెళ్తే వ్యాపార పరంగా కూడా మంచి మంచి వ్యాపారాలు ప్రారంభం చేయడము. ఆ వ్యాపారాలు కూడా ఎక్కువగా హోటల్ బిజినెస్ లాంటివి కూడా చేసే అంటే నిత్యకృత్య కార్యక్రమాలన్నట్టుగా హ్మ్. హోటల్ బిజినెస్ అంటే ఏంటంటే చాలా పెద్ద బిజినెస్ ప్రపంచంలోనే. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి మనిషి 3 పూట్ల తినాల్సిందే. ఎట్ల బోయి ఎట్లొచ్చినా కూడా హ్మ్. ఎవరు ఏం చేస్తున్నారో అనేది పక్కన పెట్టేస్తే ప్రతి ఒక్కరు 3 పూట్ల తినాల్సిందే. ఇది మంచి బిజినెస్ అన్నమాట. ఇది చాలా మంచి ఆ! బిజినెస్‌గా ఉంటుంది. దానికి సంబంధించిన రిలేటివ్ బిజినెస్‌లే చిన్న చిన్న వ్యాపారాలని సరుకులు కావచ్చు, లేదా కూరగాయలు కావచ్చు, నిత్యావసర సరుకులంటారు. ఇవన్నీ గూడా హ్మ్. మంచి ఆదాయాన్ని కలగజేసేటువంటి వ్యాపారాలే. అటువంటి బిజినెస్‌లో బాగా రాణించడం, తెలివిగా వ్యవహరించడం, ఇటువంటివన్నీ గూడా కర్కాటక రాశి వారు బాగా 10 మందిలో గుర్తింపు పొందడం, హ్మ్. మంచి వ్యాపారాలు కొనసాగించడం, ఇలాంటివన్నీ గూడా బాగా కలిసొస్తాయి. అయితే ఎన్ని చేసినా, ఏం చేసినా మనం అన్నీ అనుకుంటాం, అన్నీ చేస్తాము. కానీ గ్రహాలు వాళ్ళ యొక్క స్థానాలను బట్టి, వాళ్ళ స్థాన చలనాలను బట్టి కొద్ది రోజులు బాగుండడము, కొద్ది రోజులు బాగుండకపోవడం. హ్మ్. ఏమిటి దాని ప్రభావం అంటే ఆహ్, అష్టమ స్థానంలో రాహు యొక్క ప్రభావం. హ్మ్. ఇక్కడేమో రెండో ఇంట కేతువు, అష్టమంలో రాహువు, ఆ తర్వాత నవమంలో కుజుడు, శని, అలాగే బుధుడు వీళ్ళంతా కలిసి ఉండడం వల్ల వాళ్ళ ప్రభావం ఏమిటంటే అధికమైనటువంటి ఖర్చులు. అధికమైన ఖర్చులు. ఆ! ఖర్చులు. వీళ్ళకి కూడా వాహన ప్రమాదాలు ఉన్నాయి. అలాగే నష్టాలు ఉన్నాయి. వీటితో పాటు నీటి గండాలు ఏమిటి? నీటి నీటి గండాలు. గండాలు, వాహన ప్రమాదాలు ఇవే కాకుండా ఇంకా ఇతరత్రా సమస్యలు కూడా ఉన్నాయి. అష్టమ స్థానంలో హ్మ్. రాహు దృష్టి ప్రభావం. ఇక్కడేమో రెండో ఇంట సింహరాశిలో కేతు యొక్క ప్రభావం. వాళ్ళ వల్ల అధికమైనటువంటి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. హ్మ్. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. జాగ్రత్తగా నడుచుకోవాలి కర్కాటక రాశి వారు. హ్మ్. అలాగే ఇక్కడ ఆదాయ వ్యయమే గాకుండా మనం చూసుకుంటే ఆహ్, రాజ్యపూజ్యము, అవమానం విషయాల్లో కూడా గౌరవం హ్మ్. 4, అవమానం 7. ఇక్కడ ఆహా! 3 అధిక సంఖ్యలో ఉన్నాయి. ఏంటివి? అవమానించేవాళ్ళు. అవమానించారు. కుటుంబ సభ్యులతో కావచ్చు, వృత్తి వ్యాపారాలు చేసే పనులందు కావచ్చు, అన్ని చోట్ల అనేక చోట్ల కూడా అవమానాలు అధికంగా ఎదురయ్యే అవకాశం ఉంది. హ్మ్. అయితే ఎన్ని అవమానాలు వస్తున్నా వాటినన్నిటిని కూడా లెక్క చేయకుండా వీళ్ళు చేయాల్సిన పని వీళ్ళు చేసుకుంటూనే వెళ్తూ ఉంటారు. హ్మ్. కాకపోతే అవి కాస్త మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. అంతే కదా! ఎవరైనా సరే హ్మ్. ఇప్పుడు మనల్ని పొగిడారనుకోండి, మనం సంతోషపడిపోతాం. హ్మ్. అదే మనల్ని అవమానించారనుకోండి, బాధపడుతూ ఉంటాం. వీటన్నిటిని గూడా వీళ్ళు లెక్క చేయకుండా వీళ్ళు చేయాల్సిన పని చేసుకుంటూ వెళ్తూనే ఉంటారు. హ్మ్. ఎందుకంటే జన్మస్థానంలో గురువు ఉండడం వల్ల ఎన్ని వచ్చినా కూడా అన్నిటిని అధిగమిస్తూ అన్ని పనులను కూడా పూర్తి చేయడం అనేది కొనసాగుతూ ఉంటుంది. అయితే అష్టమ స్థానంలో రాహు యొక్క ప్రభావం, కేతు యొక్క ప్రభావం ద్వితీయ స్థానంలో మాతృమూలకంగా అంటే కుటుంబ సభ్యులు, హ్మ్. తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే బంధువులు కావచ్చు, ఎక్కువగా సూతకాలు ఏర్పడే అవకాశం ఉంది. అంటే హ్మ్. ఎక్కువగా సూతకాలు అంటే హ్మ్. చావులు, తద్దినాలు వీటికి ఎక్కువగా అటెండ్ కావడం. హ్మ్. ఇటువంటి సమస్యలు కూడా అధికంగా కనపడుతున్నాయి. కాబట్టి ఓకే. అందుకనేసి ఈ రాశి వాళ్ళు ఆహ్, ఎక్కువ శాతం వీలైనంత వరకు కర్కాటక రాశి వాళ్ళు లక్ష్మీ నరసింహస్వామిని అంటే నరసింహస్వామిని దర్శించడం కానీ, హ్మ్. లేదు అది కాకపోతే ఆహ్, సర్ప సూక్తము, సర్ప శాంతి
చేసుకోవడం కానీ, దాంట్లో గూడా మనం ఒక మంత్రం తెలియచేద్దాం. ఎందుకంటే ప్రతిదీ కూడా మనకు పాజిటివ్ కలగాలన్నా ఏదైనా సరే సర్పబాధలు లేకుండా ఉంటే చాలు. అన్నీ బాగున్నట్టే. గ్రహాలన్నీ కూడా అనుకూలమే. అందులో భాగంగా ఓం శంఖపాలాయ విద్మహే మమ జ్ఞానప్రదాతాయ ధీమహి తన్నో హనుమంత్ ప్రచోదయాత్ స్వాహ. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మనకు మంచి తెలివితేటలు, మంచి జ్ఞానం ఇది ఉన్నాదనుకోండి. తెలివితేటలు అంటే ఎందుకు తెలివితేటలన్నానంటే, ఎవరితో ఏం మాట్లాడాలి? హ్మ్. ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి? ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి? మనం ఏం మాట్లాడితే మన పని అవుతుంది? మనం ఏం మాట్లాడితే రివర్స్ అవుతుంది? అనేది తెలివితో కూడుకున్న పని. అవును. దాన్ని తెలివైన వాడు తప్పించుకు తిరుగువాడు దన్నెడు సుమి అంటారు. తెలివైన వాడేంటంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తన పని తను చేసుకొని పోతూ ఉంటాడు. హ్మ్. తను చేసుకోవడమే గాదు, ఎదుటి వాళ్ళ చేత గూడా పని చేయించేసుకుంటాడు. తననే తెలివైన వాడు అంటారు. ఏమంటారు? తెలివైన వాడు. ఆ! అదే ఇంపార్టెంటు. ఆ విధంగా వీళ్ళు వ్యవహరించినట్టయితే చక్కగా వీళ్ళ పని వీళ్ళు చేసుకోవడమే కాదు, ఎదుటి వాళ్ళ చేత గూడా ఆ కార్యాన్ని సాధించుకుంటారు. హుహు. ఎదుటి వాళ్ళ చేత గూడా ఆ కార్యాన్ని కార్యాన్ని సాధించుకుంటారు. సాధించుకోగలుగుతారు. హుహు. తర్వాత ఇంకా కూడా చెప్పాలంటే ఈ రాశి వాళ్ళకి సంతానం విషయంలో కాస్త జాగ్రత్తలుండాలి. హ్మ్. వీళ్ళు కూడా గర్భస్రావం జరిగే అవకాశం ఉంది. లేదంటే ఆహ్, దాని నుంచి పరిష్కారం చేసుకొని బయటపడ్డారంటే పుత్ర సంతాన ప్రాప్తి కూడా ఉంది. హుహు. ఎందుకంటే జన్మంలో గురువు యొక్క ప్రభావం వల్ల సంతాన సౌఖ్యము, సంతాన శుభవార్తలు ఇటువంటివన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. అనేక విషయాలలో కూడా అనుకూలత ఎంతైతే ఉందో, వ్యతిరేకతలు కూడా అంతే ఎక్కువగా ఉన్నాయి. హ్మ్. వాటిని తప్పించుకోవడానికే ఇందాక మనం చెప్పినట్టు ఈ మంత్రాన్ని పఠించడం కానీ, అలాగే వీటితో పాటు ఏదైనా మనం ఇందాక హోమం చేయడం కానీ, ఇలాంటివి అయినా సరే చేసినట్టయితే చక్కగా వీళ్ళకు కలిసి వస్తుంది. హ్మ్. నరసింహస్వామిని దర్శించుకోవడం. లేదంటే ఇందాక చెప్పినట్టుగా సర్ప శాంతి, సర్ప సూక్తం, సర్ప హోమము ఇలాంటివి ఏదైనా కూడా హ్మ్. చేసుకున్నా గూడా విశేషంగా కలిసి వస్తుంది. ఎందుకంటే అష్టమంలో ఎనిమిదో ఇంట రాహు ప్రభావం, రెండో ఇంట కేతు యొక్క ప్రభావం తీవ్రమైనటువంటి ప్రమాదాలకి, అలాగే అవమానాలకి, నష్టాలకి గురి చేస్తున్నాయి కాబట్టి హ్మ్. వాటి నుంచి బయటపడడానికి ఎవరు తోచింది వాళ్ళు చేసుకోవడం మంచిది. కలిసి వస్తుంది. హ్మ్. వీళ్ళకి ఆరోగ్యం కూడా అంత బావుంటుందంటారా గురుగారు? ఆరోగ్య విషయాల్లో కూడా పర్వాలేదు కానీ, కొంతవరకు కొన్ని కొన్ని ఆటంకాలు ఉన్నాయి. హుహు. దానికోసమే మనము ఇందాక చెప్పినట్టుగా ఈ మంత్రం పఠించడమా? ఆ! లేకపోతే సర్పశాంతి చేసుకోవడమా? ఇటువంటి వీలైనంత వరకు గుడికి వెళ్లి ఆ! అయినా గూడా ఆ! హ్మ్. చేయడం వల్ల కలిసి వస్తుంది. గురుగారు వీళ్ళకి కలిసొచ్చే రంగు ఏమైనా ఉందా? చాలా మంచి విషయం అడిగారు. కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా చెప్పాలంటే తెలుపు వర్ణం బాగా కలిసి వస్తుంది. హ్మ్. తెలుపు వర్ణం లేదంటే బ్లూ వర్ణం. హ్మ్. ఏమిటి? బ్లూ కలర్ ఆ! లేదా వైట్ కలర్. వైట్ కలరు. హ్మ్. తర్వాత సెకండ్ ఏందిరా అంటే నీలిరంగు. నీలం. హ్మ్. ఈ 2 ఏదైనా సరే బాగా కలిసొస్తుంది. ధన్యవాదాలు గురుగారు. సర్వే జన సుఖినో భవంతు.